ప్రాన్స్ కర్రీ. ఒక్కసారి నేను చేసినట్లు గనుక చేసి చూడండి. మీరే చెప్తారు, వాహ్! అదిరిపోయింది టేస్ట్ అని. సీ ఫుడ్ లవర్స్ మీకే చెప్తున్నా. వెంటనే వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి, కమెంట్ బాక్స్‌లో మీకు సీ ఫుడ్‌లో ఏమంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. చెప్తా, నెక్స్ట్ వీడియో అయితే అదే పోస్ట్ చేసేద్దాం. నాకైతే సీ ఫుడ్‌లో ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. హలో అండి అందరికీ. నేను మీ షబ్నాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాజ్ థింగ్స్. ప్రాన్స్ కర్రీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి కావాల్సిన బౌల్ని పెట్టేసుకోవాలి. బౌల్ హీట్ అయిన తర్వాత చక్కగా అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో కుక్ చేసుకోవాలి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత సన్నగా తరిగించుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా ఈ ఆనియన్స్లో కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇవి మొత్తం కలిసిన తర్వాత ఒక స్పూన్ తోటి అప్పుడే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలిపి కుక్ అయ్యేంత వరకు ప్లేట్ పెట్టేసేయాలి. ఈలోపు మనం ఈ కర్రీలో కావాల్సిన మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే ధనియాలను 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం మెంతులు, చిటికెడు మెంతులు అంటే సరిపోతుంది. ఇంకా ఒక చిన్న యాలుక్కాయ వేసుకుంటే సరిపోతుంది. ప్రాన్స్లో నీసు వాసన రాకుండా ఉంటుంది. ఒక చిన్న యాలుక్కాయ వేసుకోండి. అలానే ఘాటు ఎక్కువగా లేకుండా 2 నుంచి 3 వరకు లవంగాలు వేసుకోండి, సరిపోతుంది. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క. మరి కర్రీలో గ్రేవీ కావాలి కదా, నేనైతే ఏ కర్రీలో అయినా సరే క్యాషు కానీ బాదం కానీ వేస్తాను. ప్రెజెంట్ అయితే నేను ఈ కర్రీలో బాదంని అయితే యూస్ చేస్తున్నాను. చాలామంది నువ్వులు వేస్తారు, గసగసాలు వేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. బట్ నా స్టైల్లో ఒకసారి మీరు కూడా బాదం వేసి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్, టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. బాదం వేసిన తర్వాత కొంచెం మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్క ఉంటే కొంచెం వేయండి, లేదంటే ఒక స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని చక్కగా ఈ విధంగా అయితే మొత్తం పౌడర్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. స్టవ్ని చాలా సిమ్లో పెట్టుకొని ప్లేట్ అయితే పెట్టేసి ఉంది కదా, ఇప్పుడు ఆ ప్లేట్ తీసి చూడండి. చక్కగా స్ప్రింగ్ ఆనియన్ మనకి చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి. మొత్తం ఒకసారి కలిపేసుకొని ప్రాన్స్ని చక్కగా నరాలు తీసి శుభ్రం చేసి నేను ముందుగానే పెట్టేసుకున్నాను. చక్కగా సాల్ట్లో 3 నుంచి 4 సార్లు క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని ఇప్పుడు ఈ ఉడుకుతున్న స్ప్రింగ్ ఆనియన్స్లో వేసేసి ప్రాన్స్లో ఉన్న నీరంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ముందే చెప్తున్నాను, ప్రాన్స్లో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు అందులో ఒక చుక్క మంచినీళ్ళు కూడా వేయకూడదు. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. ఎందుకంటే ప్రాన్స్ అనేది అందులో వాటర్ కన్సిస్టెన్సీతోనే ఉంటుంది కాబట్టి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్ ఫ్లేవర్ ఈ ప్రాన్స్కి పట్టేంత వరకు మనమైతే నీరు మొత్తం ఆవిరి అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ప్రాన్స్ని. స్టవ్ని మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. చక్కగా ప్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఆ తర్వాత మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, బాదం, ధనియా, యాలుకలు, మెంతులు, లవంగ, దాల్చిన చెక్క ఇంకా ఎండు కొబ్బరి, ఈ పౌడర్ని చక్కగా ఈ ప్రాన్స్తో పాటు ఒక 2 మినిట్స్ వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం ప్రాన్స్తో పాటు ఒకసారి కలుపుకొని మసాలా పౌడర్ని కుక్ అవ్వనివ్వండి. ఆ తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసి చక్కగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ప్లేట్ పెట్టేసి చక్కగా 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి. అంతే, టేస్టీగా నేను చెప్పినట్లు ప్రాన్స్ కర్రీ అయితే యమ్మీగా ప్రిపేర్ అయిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేస్తే మీకు చక్కగా మీగడలాగా ఆయిల్ పైకి తేలుతూ అయితే కనిపిస్తుంది. ఏ కర్రీలో అయినా సరే మీరు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా కుక్ చేసుకుంటే చక్కగా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆయిల్ అయితే పైకి వచ్చినట్లు. ఏ కర్రీకైనా అంతే, ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ కుక్ అయిపోయినట్టే. అంటే ప్రాన్స్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్లే. చక్కగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో ప్రాన్స్ కర్రీని కలుపుకొని యమ్మీగా టేస్ట్ని ఆస్వాదిస్తూ తినేసేయచ్చు. ప్రాన్స్ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ అయితే కనుక, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కుకింగ్ కంటెంట్లో ఉన్న వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. వెంటనే ఒకసారి ప్రొఫైల్ని విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షబ్నాజ్ థింగ్స్ ఛానల్.